హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్నది ఏంటంటే మా చిన్న పాప గురించి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలనేది వీడియోలో చూపించాను కదండి. ఎర్రకందిపప్పు, కొంచెం బియ్యం ఒక 3 సార్లు కడగబెట్టుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. ఒక పావుగంట నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడికిపోద్ది అనమాట రైస్. ఇప్పుడు చిన్న గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఏమో ఆవు నెయ్యి వేసుకున్నానండి. ఇందులోనేమో చిటికెడేమో జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒకటేమో వెల్లుల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఏమో ఆనియన్ ఒకటి, ఇది కొంచెం బాగా నూనెలోని మగ్గేంత వరకు వేయించుకోండి. దీని తర్వాత ఇందులోని కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. ఇందులోని మీడియం సైజు టమాటాని వేసుకోండి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండి. ఇందులోని సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే ఏం కాదండి. చిన్నపిల్లలకు కాబట్టి, చంటి పిల్లలకు కాబట్టి కొంచెం తగ్గించేసుకుంటే, ఒకవేళ సరిపోతే మళ్ళీ లాస్ట్లో మనం వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు అందులోని ఉల్లిపాయ టమాటా మగ్గింది కదండి. మనం సాల్ట్ వేసుకున్నాక అందులోని మనం నానబెట్టుకున్న రైస్ని, పప్పుని వేసేసుకోండి. ఒక స్పూన్తోని బాగా కడుక్కున్నాక అందులోని కొంచెం చిటికడంటే చిటికడేనండి మిరియాల పొడి వేసుకోండి. ఎక్కువ వద్దండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, కడుపులో మంట అది వస్తుంది అనమాట. ఇప్పుడు సమ్మర్ కదండి, ఏదో వేసామా అన్నట్టే వేయండి, ఎక్కువ వేయద్దు. అందులోని అది వేసుకున్నాక స్పూన్తో కలుపుకున్నాక అందులోని మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోండి. ఉడికిందా లేదా అనేసి మధ్యలో చూడండి, ఎందుకంటే స్టీల్ గిన్నె కదండి, అడుగు పట్టేస్తుంది అనమాట. మనకి రైస్ ఉడికిపోయిందండి, చూడండి. దీన్ని మాకు ఇప్పుడు నేనైతే ఎప్పుడైనా కానీ గ్లాస్తోని మెత్తగా చేసుకుంటానండి. అంతేనండి వీడియో అయిపోయింది.